గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు క్లాస్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకోవాలి. కన్జర్వేషన్ అంటే మీనింగు కాన్స్టాంట్ అని. ఎనర్జీ ఉంది కాబట్టి ఎనర్జీ కాన్స్టాంట్గా ఉంది అని చూపించాలి. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే సింపుల్గా టోటల్ ఎనర్జీ ఎప్పుడూ కూడా కాన్స్టాంట్గానే ఉంటుంది అనేది మీనింగ్. సో ఈ నేచర్లో మనం ఎక్కడా కూడా ఎనర్జీని క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము. ఒక ఫామ్లో ఉండేటువంటి ఎనర్జీని ఇంకొక ఫామ్లోకి మార్చుకోవచ్చు, అంతేగాని ఎనర్జీని క్రియేట్ చేయలేం, డెస్ట్రాయ్ చేయలేం. సపోజ్ ఇప్పుడు మనకి చల్లటి గాలి కావాలి, గాలి కావాలంటే ఫ్యాన్ తిరగాలి. ఫ్యాన్ దానికదే ఎప్పుడూ కూడా తిరగదు. సో మనకు కరెంట్ కానీ ఉండి స్విచ్ చేస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్యాన్లోకి వెళ్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారి మనకి గాలి వస్తుందన్నమాట. అంతేగాని ఎనర్జీని క్రియేట్ చేయలేం, డెస్ట్రాయ్ చేయలేం. సపోజ్ మనకు లైట్ ఎనర్జీ కావాలి, టార్చ్ లైట్ వెలిగించాలనుకున్నాం, లైట్ ఎనర్జీ కావాలి. లైట్ ఎనర్జీ కావాలి అంటే మనం క్రియేట్ చేయలేం. ఏం చేయాలి? బ్యాటరీలు తెచ్చుకొని టార్చ్ లైట్లో వేస్తాం. బ్యాటరీ లోపల కెమికల్ ఎనర్జీ ఉంటుంది, అది వైర్లోకి వెళ్ళి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ బల్బులోకి వెళ్ళి లైట్ ఎనర్జీ వస్తుంది. ఇలా ఒక ఫామ్లో ఉండే ఎనర్జీని ఇంకొక ఫామ్లోకి మార్చుకోవచ్చే కానీ ఎనర్జీని క్రియేట్ చేయలేం, డెస్ట్రాయ్ చేయలేం. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఇక్కడ రాస్తాను. ద ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి destroyed, but it can be transformed from one form to the another form, so that the total energy always remains constant is called law of conservation of energy. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో మనం వెరిఫై చేయాలి. అంటే ఒక బాడీని ఫ్రీగా డ్రాప్ చేస్తాం, అది ఈ పాత్లో ఇలా వెళ్ళి ఎర్త్ మీద పడిపోతుంది. ఏ పాత్లో అయితే బాడీ ట్రావెల్ చేసిందో ఆ పాత్లో మనం 3 పాయింట్స్ తీసుకుంటాం. ప్రతి పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ కనుక్కుంటాం. అలా 3 పాయింట్స్ దగ్గర వచ్చే టోటల్ ఎనర్జీ సేమ్గా కానీ ఉంటే, సేమ్ అంటే కాన్స్టాంట్ అని, కాన్స్టాంట్ అంటే కన్జర్వేషన్ అని. కాబట్టి ఎనర్జీ కన్జర్వ్ అయింది కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో వెరిఫై చేసాము అని చెప్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ తీసుకుంటాం. చూడండి, దీన్ని ఎర్త్ సర్ఫేస్ అంటాం. ఎర్త్ సర్ఫేస్ నుంచి హెచ్ హైట్లో ఒక బాడీ ఉందనుకుందాం. దీన్ని ఫ్రీగా నేను డ్రాప్ చేసేసాను, ఫ్రీగా అలా వదిలేశాను. వదిలేసినప్పుడు అది ఈ పాత్లో ఇలా వచ్చి ఎర్త్ మీద పడుతుంది. అది ట్రావెల్ చేసిన పాత్లో మనం ఏం చేయాలి? 3 పాయింట్స్ తీసుకోవాలి. ఇది ఒక పాయింట్ అనుకుంటాను, దీని మిడిల్లో ఇంకొక పాయింట్ తీసుకుంటాను, ఇక్కడ ఎర్త్ పైన ఇంకొక పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ని ఏ అందాం, ఈ పాయింట్ని బి, ఈ పాయింట్ని సి అంటాం. ఏ నుంచి బి వరకు ఉండే డిస్ప్లేస్మెంట్ని ఎక్స్ అంటాం. సో మొత్తం హైట్లో ఎక్స్ పోతే ఇంకా మిగిలింది ఎంత వస్తుంది? హెచ్ మైనస్ ఎక్స్ వస్తుంది.
సో ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి, బి అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి, సి అనే పాయింట్ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. టోటల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఏ అనే పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి, పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి, రెండింటినీ సమ్ చేయాలి, అప్పుడు టోటల్ ఎనర్జీ వస్తుంది. అలానే బి దగ్గర చేయాలి, సి దగ్గర చేయాలి. సో నేను ఫస్ట్ ఏ అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ కనుక్కుంటాను. ఇక్కడ రాస్తాను. అట్ ద పాయింట్ ఏ ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కుంటాం. కైనెటిక్ ఎనర్జీ K is equal to half mu square. U స్క్వేర్ అంటే యాక్చువల్గా వెలాసిటీ స్క్వేర్ రాయాలి. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఫస్ట్ మొదట్లో ఉండేటువంటి ఎనర్జీని ఇనీషియల్ వెలాసిటీ అంటాం, దాన్ని యూతో రిప్రజెంట్ చేస్తాం. అందువల్ల వెలాసిటీ దగ్గర నేను ఇనీషియల్ వెలాసిటీ రాసుకున్నాను యూ స్క్వేర్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి యూ ఎంత అవుద్ది? సో అలా ఫ్రీగా డ్రాప్ చేస్తే చాలు కింద పడిపోతుంది. కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఇనీషియల్ వెలాసిటీ 0, కాబట్టి యూ దగ్గర 0 పెడతాను. దేర్ఫోర్ K ఈజ్ ఈక్వల్ టు half m ఇంటూ 0 స్క్వేర్. 0ని స్క్వేర్ చేసినా 0 అవుద్ది, 0ని దేంతో మల్టిప్లై చేసినా 0 అవుద్ది, దేంతో డివైడ్ చేసినా 0 అవుతుంది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అలానే మనం పొటెన్షియల్ ఎనర్జీ కూడా కనుక్కుంటాం. ద పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీని యూతో రిప్రజెంట్ చేస్తాం. ఇవ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మాస్ ఆఫ్ ద బాడీ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్ ఆఫ్ ద బాడీ. మాస్ వచ్చి ఎమ్, యాక్సలరేషన్ వచ్చి జీ, హైట్ ఆఫ్ ద బాడీ ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాం. ఎర్త్ సర్ఫేస్ నుంచి ఏ అనే పాయింట్ హెచ్ హైట్లో ఉంది, కాబట్టి హైట్ క్యాపిటల్ హెచ్. కాబట్టి అలా మనం పొటెన్షియల్ ఎనర్జీ కూడా కనుక్కుంటాం. ఇప్పుడు నాకు కైనెటిక్ ఎనర్జీ ఎంతో తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో తెలుసు, టోటల్ ఎనర్జీ కనుక్కుంటాను. ద టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీని ఈతో రిప్రజెంట్ చేస్తాం. అయితే అది ఏ అనే పాయింట్ దగ్గర కాబట్టి ఈ ఏ అని రాస్తాను. ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా K ప్లస్ యూ. సో ఈ ఏ ఈజ్ ఈక్వల్ K 0 ప్లస్ యూ అంటే MGH. కాబట్టి ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? MGH వస్తుంది. కాబట్టి ఏ అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ MGH వస్తుంది, దాన్ని 1 అనుకుందాం. అలానే బి అనే పాయింట్ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ కనుక్కుంటాం. సైడ్ హెడ్డింగ్ ఏం రాస్తాం? ఎట్ ద పాయింట్ బి. సో ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్ ఫార్ములా half mv స్క్వేర్. ఇప్పుడు బాడీ బి అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు దానికి ఎంత వెలాసిటీ ఉంటుందో మనకు తెలియదు. బాడీని ఇలా డ్రాప్ చేసినప్పుడు ఇలా ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు అది ఎంత వెలాసిటీ ఉందో మనం కళ్ళతో చూసి చెప్పలేం. కాబట్టి ఆ వెలాసిటీ ఎంతో తెలుసుకోవాలి. వెలాసిటీని తెలుసుకోవడం కోసం థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తీసుకుంటాం. ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఏంటా థర్డ్ ఈక్వేషన్? v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇక్కడ ఒక్కొక్క లెటర్ ఏమవుద్దో రాద్దాం. హియర్ యూ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి
ఇనీషియల్ వెలాసిటీ ఎప్పుడు 0 ఉంటుంది. అలానే ఏ తీసుకుందాం. బాడీ గాలిలో ఎగురుతూ ఉంది కాబట్టి జీ రాయాలి. అయితే ప్లస్ జీ రాయాలా మైనస్ జీ రాయాలా అంటే బాడీ కిందకు వస్తుంది కాబట్టి ప్లస్ జీఏ రాస్తాం. ఎస్ డిస్ప్లేస్మెంట్ బాడీ ఏ నుంచి బికి వచ్చింది, ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎక్స్. ఈ వాల్యూస్ అన్నిటినీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో వి స్క్వేర్ మైనస్ యు అంటే 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఏ అంటే ప్లస్ జీ ఇంటూ ఎస్. ఎస్ అంటే ఎక్స్. 0కి వాల్యూ ఉండదు కాబట్టి తీసేస్తాను. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx వస్తుంది. కాబట్టి వి స్క్వేర్ 2gx తెలుసు కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి కైనెటిక్ ఎనర్జీ అంతా కనుక్కుంటాను. ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనం? కైనెటిక్ ఎనర్జీ. K is equal half m v square. v square అంటే 2gx. 2gx. ఈ 2 క్యాన్సిల్ అయితే K is equal to mgx వస్తుంది. అలా మనం కైనెటిక్ ఎనర్జీ కనుక్కుంటాం. తర్వాత ఏం కనుక్కోవాలి? పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. ద పొటెన్షియల్ ఎనర్జీ యూతో రిప్రజెంట్ చేస్తాం. మాస్ ఆఫ్ ద బాడీ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్ ఆఫ్ ద బాడీ. ఎర్త్ సర్ఫేస్ నుంచి బి అనే పాయింట్ ఎంత హైట్లో ఉంది? హెచ్ మైనస్ ఎక్స్ హైట్లో ఉంది. సో హెచ్ మైనస్ ఎక్స్ మల్టిప్లై చేస్తాను. సో యు ఈజ్ ఈక్వల్ ఎంజీ ఇంటూ హెచ్ ఎంజీహెచ్ మైనస్ ఎంజీ ఇంటూ ఎక్స్ ఎంజీఎక్స్. సో ఇప్పుడు నాకు కైనెటిక్ ఎనర్జీ తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ తెలుసు, టోటల్ ఎనర్జీ తెలుసుకుంటాను. దేర్ఫోర్ ద టోటల్ ఎనర్జీ ఈ బి అనే పాయింట్ దగ్గర కాబట్టి నేను ఈబి అన్నాను. ఫార్ములా కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈబి ఈజ్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ ఎంజీఎక్స్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ మైనస్ ఎంజీఎక్స్. ప్లస్ ఎంజీఎక్స్ మైనస్ ఎంజీఎక్స్ క్యాన్సిల్. సో ఈబి ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అంది. అలానే ఏ పాయింట్ దగ్గర తెలుసుకోవాలి? మళ్ళీ సి అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. అట్ ద పాయింట్ సి ఫస్ట్ ఏం కనుక్కోవాలి? కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. ద కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా హాఫ్ mv స్క్వేర్. ఈ బాడీ ఎర్త్ని టచ్ అయ్యేటప్పుడు, ఎర్త్ని కొలైడ్ చేసేటప్పుడు ఎంత వెలాసిటీ ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మళ్ళీ థర్డ్ ఈక్వేషన్ తీసుకొని ఆ వెలాసిటీ ఎంత కనుక్కోవాలి. అంటే ఫస్ట్ ఏం రాయాలి? మళ్ళీ ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఏంటి థర్డ్ ఈక్వేషన్? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as. ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క లెటర్ ఏమవుద్దో రాద్దాం. యూ ఈజ్ ఈక్వల్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ ఎప్పుడు 0. ఏ అనేది ఎప్పుడు ప్లస్ జీ, ఎందుకంటే బాడీ కిందకు వస్తుంది కాబట్టి ప్లస్ జీ. ఎస్ చూడండి, మనం ఎప్పుడు బి దగ్గర కొంతసేపు ఆగి
అక్కడి నుంచి బాడీ సి దగ్గరికి రాలేదు, మనం డ్రాప్ చేసింది ఏ దగ్గర నుంచి. కాబట్టి బాడీ ఏ దగ్గర నుంచి కంటిన్యూస్గా సి దగ్గరకు వచ్చింది. కాబట్టి అది ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంటు మొత్తం హెచ్ తీసుకోవాలి, అంతేగాని బి నుంచి సికి తీసుకొని హెచ్ మైనస్ ఎక్స్ వేయకూడదు. బాడీ ఎప్పుడు బి దగ్గర ఆగనే ఆగదు. బాడీని ఏ దగ్గర డ్రాప్ చేసాం కాబట్టి ట్రావెల్ చేసి సి దగ్గరకు వచ్చేస్తుంది. సో టోటల్ డిస్ప్లేస్మెంటు హెచ్ వేసుకుంటాం. ఇవన్నీ ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది? వి స్క్వయర్ మైనస్ 0 స్క్వయర్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ జీ, ఎస్ అంటే హెచ్, అలా వేస్తాం. జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి తీసేస్తే వి స్క్వయర్ ఈజ్ ఈక్వల్ టు 2gh వస్తుంది. ఇప్పుడు నాకు వెలాసిటీ ఎంతో తెలుసు కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి కైనెటిక్ ఎనర్జీ కనుక్కుంటాను. ద కైనెటిక్ ఎనర్జీ K is equal to half m v square. v square అంటే 2gh. ఇక్కడ ఉండే 2 క్యాన్సిల్ అయిపోయి K is equal to mgh వస్తుంది. mgh వస్తుంది. అలానే నేను పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుంటాను. పొటెన్షియల్ ఎనర్జీని యూతో రిప్రజెంట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మాస్ ఆఫ్ ద బాడీ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్ ఆఫ్ ద బాడీ రాయాలి. ఇప్పుడు సి అనే పాయింట్ కరెక్ట్గా ఎర్త్ మీదే ఉంది కాబట్టి హైట్ ఏమైపోద్ది? 0 అయిపోతుంది. కాబట్టి హైట్ 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఏమైపోద్ది? 0. సో ఇప్పుడు నాకు కైనెటిక్ ఎనర్జీ తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ తెలుసు, టోటల్ ఎనర్జీ కనుక్కుంటాను. ద టోటల్ ఎనర్జీ ఈసి ఈజ్ ఈక్వల్ కే ప్లస్ యు. సో ఈసి ఈజ్ ఈక్వల్ కే ఎంజిహెచ్ ప్లస్ యు 0. సో ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఎంజిహెచ్. దీన్ని మనం థర్డ్ ఈక్వేషన్ అంటాం. చూడండి, ఫస్ట్ ఈక్వేషను ఎంజిహెచ్ వచ్చింది అంటే ఏ అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంజిహెచ్ వచ్చింది, బి అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంజిహెచ్ వచ్చింది, సి అనే పాయింట్ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ ఎంజిహెచ్ వచ్చింది. కాబట్టి బాడీ ట్రావెల్ చేసిన అన్ని పాయింట్స్ దగ్గర అంటే మనం ఏ 3 పాయింట్స్ అయితే తీసుకున్నామో ఆ 3 పాయింట్స్ దగ్గర టోటల్ ఎనర్జీ సేమ్గా ఉంది. సేమ్ అంటే కాన్స్టాంట్ అనే కదా, కాన్స్టాంట్నే మనం కన్జర్వేషన్ అంటాం. కాబట్టి టోటల్ ఎనర్జీ కన్జర్వ్ అయింది కాబట్టి దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం. ఇలా ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని వెరిఫై చేస్తాం.